వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఈ లోకపు పాపంలో పడిపోయి పాపలుగా అయిపోతూ ఉంటాం. ఆ పాపం నుంచి బయటికి రావడానికి దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకొని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ నామంలోకి మనం పాప జీవితాన్ని విడిచి మంచి జీవితానికి వచ్చేటప్పటికి దేవుని యొక్క ముఖ కాంతి మన మీద పడి ఆ ముఖ కాంతి మనకు ప్రకాశిస్తూ ఉండేటట్టుగా ఉంటుంది. ఆ విధంగా మనం ప్రకాశించాలంటే ఈ లోకంలో ఏ విధంగా ఉండాలి, దేవునిలో ప్రకాశించి దేవుని యొక్క ముఖకాంతి మన మీద రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేసుకోగలిగే విధంగా ఏ విధంగా మన నడవడికను మార్చుకోవాలి, దానికి బైబిల్లో చాలా మంది ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చు. బైబిల్లో ఉన్న వాళ్ళని మన ముఖకాంతి వాళ్ళ ముఖకాంతి ఏ విధంగా ప్రకాశించింది, ఏ విధంగా వాళ్ళు నడుచుకోవడం వల్ల దేవుని ముఖకాంతి వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయ్యేలా చేసుకోగలిగారు, అంతటి పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా వాళ్ళకి వచ్చింది అనేది కొంతమంది జీవితాలను బట్టి మనం బైబిల్లో చూడొచ్చు. అందులో ఐగుప్తీయుల్ని బానిసత్వం నుంచి విడిపించి ఇశ్రాయేలీలందరినీ నడిపించినటువంటి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీల్ని బానిసత్వం నుంచి విడిపించి ఈ అరణ్యానికి నడిపించి అక్కడ కానాను దేశంలో పాలుబేరాలు ప్రవహించే దేశానికి నడిపించడానికి కొన్ని లక్షల మందిని నడిపించగలిగేటటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి మోషే ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. మోషే ఏ విధంగా ఆయన ముఖకాంతి ప్రకాశించింది, ఎలాగా ఎందుకు ప్రకాశించింది అంటే ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అపనిందలు అవన్నీ ఎదుర్కొన్నాడు. ఏ విధంగా ఎదుర్కొన్నాడు అంటే చిన్న వయసులో పుట్టినప్పటికే రెండు సంవత్సరాల మగపిల్లలందరినీ చంపేయమని ఫరో అప్పటికి ఆజ్ఞ ఇచ్చి ఉండడం వలని మోషే తల్లిదండ్రులు అతన్ని పెట్టిలో పెట్టి దాచడం, 3 నెలల వరకు దాచి తర్వాత దాయలేక పెట్టిలో పెట్టి వదిలేయడం, అతను ఫరో కుమార్తెకే దొరకడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అక్కడి నుంచి తల్లే దాదిలాగా వెళ్ళి ఆ అబ్బాయిని పెంచి పోషించి తర్వాత ఫరో కుమార్తెగా అతను రాజ్యంలో చలామణి అయ్యాడు. అంతటి గొప్ప స్థితిని కూడా వదులుకుని, అంటే దేవుడు చెప్పాడు, నువ్వు ఇలాగ ఈ రాజకుమార్తెకి కొడుకుగా ఉండిపోతావా, ఈ భోగాలు అనుభవిస్తూ ఉండిపోతావా, లేకపోతే నా బిడ్డల్ని ఈ ఐగుప్తు దేశం నుంచి బానిసత్వంలోంచి బయటకు తీసుకెళ్లే ఒక నాయకుడిగా ఎదుగుతావా, అందులో నీకు నిందలు ఎదురవచ్చు, తణుగుళ్ళు ఎదురవచ్చు, ఎన్నో విధమైనటువంటి బాధలు ఎదురవచ్చు, అయినా కూడా నువ్వు అవన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నాయకుడిగా నిలబడతావా అంటే నేను ఆ రాజకుమార్తెగా ఉండే కంటే ఇహలోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలను తీసుకోవడం కంటే నీ బిడ్డగా నీ సాక్షిగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను నడిపించబడి ఒక నాయకుడిగా ఉండడానికే నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి తన భోగభాగ్యాలన్నీ కూడా స్వల్పకాల ఇవన్నీ చెప్పేసి తెలుసుకొని వదిలేసి వాళ్ళని నడిపించడానికి తను నడుం కట్టుకొని వచ్చాడు. అప్పుడు వాళ్ళని నడిపించి కొంత దూరం నడిపించి వచ్చిన తర్వాత మధ్య మధ్యలో వాళ్ళు తణుగుతాం, ఫరో రథాలతోటి వాళ్ళని వెనకాల తరుముతూ ఉంటే ఎర్ర సముద్రాన్ని నడిమికి చీల్చిలాగా దేవుడు శక్తితో చేయడం, ఆ మధ్యలోంచి వాళ్ళని నడిపించడం, దాటించడం, వాళ్ళేమో ఫరో సైన్యం అంతా అందులో మునిగిపోవటం, ఇవన్నీ జరిగినాయి. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక చోట అక్కడ ఆయన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షంగా ఆయన మొహాన్ని చూడగలిగాడు ఆయన మోషే. అంతటి గొప్ప వ్యక్తి అన్నమాట, దేవుణ్ణి చూడగలిగినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన నడిపించబడ్డాడు దేవునిలో. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనం. దిగుచుండగా మోషే సీనాయి కొండ దిగుచుండగా
ఆ రాసి ఉన్న ఆ రెండు పలకలు మోసే ఎదిగా ఉన్నాయి. అందులో ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అతని ముఖం వెలుగులో ప్రకాశించడానికి మోసేకు తెలియలేదు. ఓకే ఓకే అది తెలుగు వేర్షన్ దగ్గరగా ఉంది. అదే ఓకే. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అయితే ఆయన ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు కూడా తెలియలేదట. అంటే దేవునితో మాట్లాడుతూ 40 రాత్రులు 40 పగళ్ళు నిద్రాహారాలు లేవు, అన్నం లేదు, ఆహారం అంటే నీళ్లు లేవు, ఆహారం లేదు, ఇవన్నీ ఏమీ లేకపోయినా గాని ఆయన ఎంతో తేజవంతంగా అంటే దేవునితో మాట్లాడుతూ ఏకాంతంగా తన మౌనంగా ఉండి మాట్లాడుతూ తన మనసుని దేవునికి అర్పించుకొని దేవునికి దగ్గరగా ఉండడం వల్ల ఆయన ముఖకాంతి ఏ విధంగా ఉందట, వెలిగిపోతుంది. ఆ చర్మం ముఖకాంతి ప్రకాశిస్తున్నట్టుగా తేజోవంతంగా ఉందంట. ఎందుకు అంత తేజోవంతంగా ఉంది? ఆయన ఏ విధంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వాడై విశ్వాసంలో ఎదుగుతూ దేవుని మాటకు విలువిస్తూ ఆయన ఏం చెప్తే ఆ విధంగా ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు కాబట్టి దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిహితమైన సంబంధం, దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ముఖకాంతి ఆ విధంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉందంట. మరి మన ముఖకాంతి అలా ప్రకాశించుతూ ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి? మోషే ఉన్నట్టుగా తనని తాను తగ్గించుకుంటూ తను ఇహలోక సంబంధమైన భోగభాగ్యాలన్నీ వదిలేసి ఏ విధంగా ఈ లోకంలో ఉండే ధనాపక్షితో మునిగిపోకుండా తను ఏం చేశాడంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఏకాంతంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏకాంతంగా ఎప్పుడైతే దేవునితో మనం ప్రార్థన చేస్తామో మనం కూడా దేవునికి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉంటాం. మనం ఏదో నలుగురిలో పెద్ద ప్రార్థన చేసేసి గొప్పగా ప్రార్థన చేసేద్దాం అని చెప్పేసి అని అనుకోవడం అది కాదు. ఏ విధంగా ఉండాలంటే ఏకాంతంగా ఉన్నప్పుడు మన రహస్య పాపాలన్నీ దేవుడికి తెలుసు కాబట్టి మన పాపాలన్నింటినీ ఒప్పుకుంటూ రహస్య పాపాలన్నీ నీకు తెలుస్తుంది, నా జీవితం అంతా నీకు తెలుసు, నేను కడుపులో రూపింపబడక మునిపే నా విషయాలన్నీ నీకు తెలుసు కాబట్టి నన్ను నా పాపాలన్నిటినీ క్షమించండి, నేను చేసిన పాపాలన్నీ క్షమించండి అని దేవుని ముందు ఒప్పుకొని దేవునితో ఒక తండ్రితో మాట్లాడుతున్నట్టుగా ఒక స్నేహితులతో మాట్లాడుతున్నట్టుగా మనం మాట్లాడి మన విషయాలన్నీ కూడా ఆయనకి చెప్పుకుంటూ మనల్ని క్షమించమని చెప్పేసి ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు ఆయనతో మనకి సన్నిహితమైనటువంటి సంబంధం ఉంటదన్నమాట. దేవునికి దగ్గరగా ఉంటాం మనం అప్పుడు. ఆ విధంగా ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాలకి వాటికి భోగభాగ్యాలకి కూడా దూరంగా ఉండాలి. అంటే సంపాదించుకోవచ్చు, ఎంతవరకు మనకు అవసరమైనంత మట్టుకు సంపాదించుకోవాలి, అంతేగాని అతిగా ఇంకా సంపాదనే ధ్యేయంగా ధనమే లోకంగా పట్టే దేవుళ్ళలాగా ఉండకూడదు. అంటే ఆ తినడం కోసమే బ్రతుకుతాం అన్నట్టుగా ఉండకూడదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సంపాదించుకోవాలి తప్ప అతిగా వ్యామోహం వాటి మీద చూపించకూడదు. అలా చూపించకుండా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మన పాపాలన్నీ ఒప్పుకొని దేవునితో మాట్లాడుతూ అనుదినం కూడా తండ్రి ఈ రోజు నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నాకు చెప్పు, నేను ఏమేమి నేర్చుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మీతో ఏకాంతంగా గడపాలో నాకు తెలియచే తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తి నాలో నింపండి అని చెప్పేసి ఆ విశ్వాసంలో మనం ఎదిగినప్పుడు ఆ ఏకాంత ప్రార్థన, మౌనంగా ఉండడం, కొంతమంది చాలా వాగుడుకాయల్లా వాగుతూనే ఉంటారు. అలాగే కాకుండా దేవుని సముఖంలో చాలా మౌనంగా పాటించాలి, మౌనంగా ఉండాలి. అలాగే ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు కూడా హోల్ హార్టెడ్ గా మనసు పూర్తిగా నిండి దేవుని నింపుకొని వాక్యాన్ని నింపుకొని మన అనుదిన ప్రార్థన చేస్తూ దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉంటే మన దేవుని ముఖకాంతి మన మీద కూడా ప్రెజర్ వెళ్ళి మనం దేవునిలోకి రాకముందు ఏ విధంగా ఉన్నాము, దేవునిలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాము, ఆ కాంతి మన మీద తెలుస్తూ ఉండాలి. అన్ని జనులకి చూసే వాళ్ళకి ఈ మార్పు కరెక్ట్ గా తెలుస్తూ ఉండాలన్నమాట. అంటే ఈవిడే దేవునిలోకి వచ్చిన తర్వాత, లేకపోతే ఈ అబ్బాయి దేవుని తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మారాడు, మనిషిలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు అంటే శారీరకమైన మార్పులు కాదు, మానసికమైనటువంటి దృఢత్వాన్ని పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా ఉంది అనేది మన మొహంలో ఉండే ఆ గ్లోని బట్టి తెలిసిపోద్ది అనమాట.
చూడండి షడ్రకు మేషకు అబ్దెనగో దానియేలు వాళ్ళు వచ్చినప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఆ రాజుగారు తాగేటటువంటి ద్రాక్షారసం మాకు ఇవ్వద్దు, రాజుగారు తినేటటువంటి ఆహార పదార్థాలు అంటే మాంసాలు అలాంటి భక్ష్యాలు అలాంటివి కూడా మాకేమి ఇవ్వద్దు, కేవలం ఆకుకూరలు కూరగాయలు పెట్టండి మాకు చాలు, వాటితోనే మేము ఉంటాం. వాళ్ళ మొహాలకి మా మొహాలకి తేడా మీరు గమనించండి, 10 రోజులు మాకు భోజనం పెట్టి అని అనగానే 10 రోజులు భోజనం పెట్టేసరికి ఆ మాంసాహారాలు తిని ద్రాక్షారసం తాగిన వాళ్ళ మొహాల కంటే వీళ్ళ మొహాలు ఎంతో గ్లోగా వెలుగుగా చాలా ప్రశాంతంగా ఉన్నాయి అన్నమాట. ఆ మొహాలు ఏ విధంగా అలా వచ్చింది, ఆ మార్పు ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆకుకూరలు మాంసాహారాలు అవి కాదు, దేవునితో సత్సంబంధం కలిగి ఉండడం వల్ల వాళ్ళు ఆ విధంగా దేవుని యొక్క వెలుగుని వాళ్ళ మొహాల్లో సంతరించుకోగలిగారు, చూపించగలిగారు. అప్పుడు వాళ్ళ మొహాలు తేజవంతంగా కనిపించినాయి. అక్కడ అందరిలో కంటే వాళ్ళు తీసుకొచ్చిన బానిసల యువకులందరిలో కంటే ఈ షడ్రకు మేషకు అబెద్నెగో దానియేలు వీళ్ళ నలుగురు మొహాలు చాలా తేజవంతంగా కనిపించినాయి. ఆ విధంగా కనిపించడానికి కారణం ఏంటంటే వాళ్ళ నలుగురు కూడా దేవునితో దగ్గర సంబంధం కలిగి మంచి అంటే సన్నిహిత సంబంధం కలిగి ఉండడం వలని, అలాగే ఇక్కడ మోషే కూడా సన్నిహిత సంబంధం దేవునితో మోషేకి కలిగి ఉన్నది కాబట్టి, దేవుణ్ణి చూడగలిగిన వ్యక్తి కాబట్టి ఆ ముఖకాంతి ఈయన ముఖకాంతి మీద రిఫ్లెక్ట్ అయ్యి ఆ ముఖకాంతిని మీరు చూడలేకపోయినట్టుగా కళ్ళు మూసేస్తున్నారంట. ఆ మోషే యొక్క ముఖాన్ని చూడలేక అంతటి కాంతి కనిపించిందంట. అంటే అంత వెలుగు ఎందుకు వచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి నింపబడి దేవునితో సంబంధం కలిగి ఉండడం వల్ల వచ్చిందనమాట. తర్వాత రెండో వ్యక్తి చూడాలంటే, రెండో వ్యక్తి బైబిల్లో చూసుకోవాలంటే మనం యోహాను సువార్త 5:35. యోహాను సువార్త 5:35 వచనం చూడండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇక్కడ మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపమై ఉండెను అని ఎవరిని గురించి చెప్పారంటే, ఎవరు చెప్తున్నారంటే స్వయంగా యేసయ్య యోహానుని గురించి కితాబిస్తున్నాడు. ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడంట, మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపంలాగా ఉన్నాడంట. మీరు అతని వెలుగులో కొంతకాలం నుండి ఆనందించుటకు ఇష్టపడేది అని చెప్తున్నాడు. అయితే ఈ యోహాను ఎవరికి, యేసయ్యకే బాప్తిజం ఇచ్చారు. ఆ బాప్తిజం ఇచ్చిన అంటే అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ యోహాను ఇలా అందరికీ బాప్తిజం ఇస్తుంటే ఈ యూదుల్లో పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వచ్చి, శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వచ్చి ఏమని అడిగారట, నువ్వేంటి క్రీస్తువా, రాబోయే కాలంలో మెస్సయ్య నువ్వేనా అని అడిగారట. కాదు, నేను క్రీస్తుని కాదు అన్నాడట. పోనీ ఏంటది, మోషే ప్రవచించాడు కదా, ఒక ప్రవక్త వస్తాడు మీకు అని చెప్పేసి అని అన్నాడు కదా, మరి ఆ ప్రవక్తగా నువ్వని అడిగారట. కాదు, అతను కూడా కాదు అని చెప్పేసి అన్నాడట. మరి ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ బాప్తిసం ఇచ్చేస్తున్నావు, ఏ విధంగా ఇచ్చేస్తున్నావు బాప్తిసం అని అడిగితే, నేను అరణ్యంలో కేకవేయు ఒక శబ్దాన్ని, ఒకని శబ్దాన్ని అని చెప్పేసి చెప్పాడట. అరణ్యంలో కేక వేసే శబ్దం ఆయన అంటే, శబ్దం అంటే అక్కడ దేవుని వాక్యం యెహోవా దేవుని నోట నుండి వచ్చే వాక్యం అయితే, ఈయన ఒక శబ్దంగా అంటే ఆ మాటని పలికే శబ్దంగా ఈయన వచ్చాడని చెప్పేసి చెప్తున్నాడు. తనను తాను తగ్గించుకోవడం వల్ల తన యొక్క మొక్క కాంతి మండుతున్న అగ్నిలాగా ప్రకాశించేలాగా ఉన్నది. ఎందుకంటే అక్కడ అతను చెప్పాడనమాట, నేను ఒక దీపం అయితే ఆ దీపము స్తంభాన్ని నేను, అందులో నాలో నిలిచిన దీపం యేసయ్య అంటే ఆ వెలుగు ఆయన అయితే, నేను ఓన్లీ దానికి ఒక దీపపు కుండె లాంటి వాడిని అని చెప్పేసి చెప్పాడు. అలాగే చూడండి యోహాను 3:30. చూడండి, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అన్నాడు. ఆయన అంటే ఇక్కడ ఎవరు, యేసయ్య హెచ్చవలసి ఉంది, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. అంటే తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన అనే వాక్యం ఉంది కదా. ఈ విధంగా ఆయన తనని తాను తగ్గించుకోగలిగాడు. మనం అయితే ఏం చేస్తాం, గొప్పలకు పోతాం,
ఆవిడ చాలా బాగా పాటలు పాడుతుంది, అతను చాలా బాగా వాక్యం చెప్తాడు, లేకపోతే ఆయన చాలా బాగా మాటలు రాస్తాడు, లేకపోతే చాలా మంచి ఏంటది పెయింటర్. ఇలాగా వాళ్ళకున్న తలాంతుల్ని బట్టి వాళ్ళు అతిశయించిపోతూ గొప్ప కోసం 10 మందిలో గొప్ప కావాలి, పేరు తెచ్చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఈలోక సంబంధమైనటువంటి గొప్పల కోసం చాలా మంది ప్రాకులాడుతూ ఉంటాం. మనం ఈలోక రీత్యా మానవులుగా మనం చాలా మంది అదే స్థితిలో ఉంటారు. చాలా మంది చూడండి, చర్చిల్లోని ఫ్యాన్లు వేయించడం, లేకపోతే బెంచీలు చేయించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ చేసినప్పుడు ఏం చేస్తారు, ఆ ఫ్యాన్ రెక్కల మీద వాళ్ళ పేర్లు రాసుకోవడం, లేకపోతే బెంచీల మీద పేర్లు రాసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఆ పేరు తెలియాలి అందరికీ. ఒక చాట అయితే ఒక ఫ్యాన్ ఇచ్చాడంట ఒక ఆయన, ఇచ్చి ఫ్యాన్ ఏమిచ్చేవాడు కాదంట, స్విచ్ ఆన్ చేయనిచ్చేవాడు కాదంట. ఎందుకు అంటే ఆ పేరు కనపడదని, తిరుగుతుంటే పేరు కనపడదు నా పేరు అని చెప్పేసి ఫ్యాన్ వేయించేవాడు కాదు. మరి ఎందుకు అది వేయించడం వేస్టే కదా. అంటే కొంతమంది ఆ విధంగా ఇహలోక సంబంధమైనటువంటి గొప్పలకి పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు, కానీ తగ్గించుకోరు. ఇదంతా దేవుడిచ్చిందే కదా, దేవుడు ఇవ్వకపోతే నేను ఆ ఫ్యాన్ ఇవ్వగలనా వాళ్ళకి, దేవుడు నాకు ఆ ధనాన్ని ఇవ్వకపోతే నేను ఆ బెంచి చేయించగలనా, లేకపోతే ఆ ఏసీ చేయించగలనా అనేది వాళ్ళకి ఉండదు. కేవలం వాళ్ళ సొంతంగా అవన్నీ మనం అమర్చేసాము, వాళ్ళకి ఇచ్చేసాము, దానం చేసాము అని చెప్పేసి చెప్పుకోవడానికి, వాళ్ళు గొప్పలు పోవడానికి అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఈ లోక సంబంధమైనటువంటి. కానీ పరలోక ధనాన్ని సమకూర్చుకోవడానికి మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి. గొప్పలు మాట్లాడుకుంటూ నేను గొప్పవాడిని అని చెప్పేసి అతిశయించడం, గర్వించడం అనేది చేయకూడదు. అలాగా యోహాను ఏం చేశాడంటే తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన హెచ్చబడవలసింది, నేను తగ్గవలసి ఉందని చెప్పేసి చెప్పాడు. అంతేకాకుండా యోహాను 3:29 చూడండి, దాని ముందు వచ్చినవే. పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేది స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఎక్కడ పెండ్లి కుమారుణ్ణేమో యేసయ్యతో పోల్చాడు, తనని పెండ్లి కుమారుని స్నేహితుడిగా పోల్చాడు. పెళ్లిలో ఎవరికి ఇంపార్టెంట్ ఉంటుంది, పెళ్లి కుమారుడికా పెళ్లి కుమారుడి స్నేహితుడికా? హలో అంత చెప్పాలి, వింటున్నారా తెలియదు కదా నాకు. అయితే పెళ్లి కొడుక్కి కంటే పెళ్లి కుమారుడి స్నేహితుడికి ఇంపార్టెంట్ ఎవరు పెళ్లి కుమారుడికే ఇంపార్టెంట్ ఇస్తారు. పెళ్లి కుమారుడే కావాలి, మరి ఇంపార్టెంట్ పెళ్లి కావాల్సింది ఆడే కాబట్టి పెళ్లి కుమారుడికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ దేవుడు యోహాను ఎవరిని పోల్చుకున్నాడు, యేసయ్య ఏమో పెళ్లి కుమారుడు, నేను ఆయన స్నేహితుడు మాత్రమే అని చెప్పేసి అక్కడ చెప్తున్నాను అన్నమాట. పెళ్లి కుమారుడి స్వరం విని మిక్కిలి సంతోషిస్తారు. ఎవరైనా సరే మిక్కిలి సంతోషపడేది పెళ్లి కుమారుడి స్వరమే, పెళ్లి కుమారుడి స్నేహితుడి స్వరం కాదు. అలాగే అక్కడ పెళ్లి కుమారుడు యేసయ్య అయితే నేను స్నేహితుడిని, అలాగే యేసయ్య వెలుగు దీపం అయితే నేను ఆ దీపపు కుందిని, అలాగే నేను అరణ్యంలో కేక వేసే ఒక శబ్దాన్ని, అంటే ఆయన వాక్యం అయితే నేను ఆయన శబ్దాన్ని అని చెప్పేసి ఆయన హెచ్చించబడవలసి ఉంది, నేను తగ్గించబడవలసి ఉంది అని చెప్పేసి తనని తాను తగ్గించుకొని ఇహలోక సంబంధమైనటువంటి పొగడ్తలకి ఇదవకుండా నువ్వు యేసువా ప్రవక్తవా అని అంటే నేనే అని చెప్పేసి చెప్పుకోలేదు. ఆయన నాకంటే రాబోయేవాడు ఉన్నతమైనటువంటి వాడు, ఆయన చెప్పిన వారు ఇప్పటికి కూడా నేను సరిపోను అని చెప్పాడు. కాబట్టి అలాగే తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన ముఖకాంతి మండుచున్న పొదల ఏ విధంగా ప్రజ్వలిస్తుందో ఆ విధంగా ప్రకాశించిందట ఆయన ముఖకాంతి. ఆ విధంగా యోహాను కూడా మనకి ఒక మార్గదర్శకంగా చూపించబడ్డాడు బైబిల్లో ఉన్న వ్యక్తుల్లో. మోషే ఏమో యేసుకి దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉండి ఆయన సన్నిహిత సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగా ఆయన ప్రకాశించాడు. ఇక్కడ యోహాను తనను తాను తగ్గించుకొని ఇహలోక సంబంధమైనటువంటి పొగడ్తలకి లొంగిపోకుండా ఆ దేవుని హెచ్చించి ఘనపరిచి ఆయన ముఖకాంతి యేసయ్య ముఖకాంతి ఆయన మీద ప్రచురించేటట్టుగా చేసుకోగలిగాడు. అలాగే మరొక వ్యక్తిని చూద్దాం. అపోస్తల కార్యాలు 6:8. అపోస్తల కార్యాలు 6:8.
ఎక్కువ చేస్తున్నారు. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యాలని గొప్ప కార్యాలని చేస్తున్నాడంట. కృప ఉంది ఆయన దగ్గర. స్టెఫన్ దగ్గర ఏముంది? కృప ఉంది, దేవుని శక్తి బలం ఉంది. కాబట్టి ఆయన అద్భుతాలు చేయగలుగుతున్నాడు. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళితే 10వ వచనం చూడండి. మాటలాడుట యందు అతను అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. మాట్లాడేటప్పుడు అమితమైనటువంటి జ్ఞానాన్ని కూడా ప్రదర్శించగలిగాడంట. కృప ఉంది, బలం ఉంది, దేవుని బలం ఉంది, అలాగే జ్ఞానం, దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వల్ల అతన్ని ఎవరు కూడా ఎదుర్కోలేకపోయారు అన్నమాట. అలాగే 15వ వచనం చూడండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడింది. దేవదూతల ముఖం వలె వారికి కనపడిందట. ఎందుకు కనపడింది? దేవదూతల ముఖంలాగా ఆయన ఎలా ప్రకాశింపగలిగాడు? దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క బలం ఉంది, దేవుని యొక్క జ్ఞానం ఉంది. అందుకని ఆ జ్ఞానాన్ని, ఆ బలాన్ని, కృపని బట్టి ఆయన దేవునిలో ప్రకాశింపగలిగాడు. 3వ వచనం కూడా చూడండి ఒకసారి. కాబట్టి సోదరులారా, ఆత్మకు త్యాగంలో పెరిగిన వారి మంచి పేరు వారిని పనికి నియమించి ఇక్కడ ఇదేలా ఎవరు అపోస్తులు వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన పెట్టుకొని ప్రార్థన అది నడిపిస్తున్నప్పుడు, సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు సంఘంలో కొన్ని గొడవలు వచ్చినాయి. కొంతమంది ఆడవాళ్ళ వల్ల గొడవలు వచ్చినాయి. ఆ గొడవల్లోని గ్రీకు ఆడవాళ్ళకి సరైన భోజనం పెట్టట్లేదని చెప్పేసి భోజనం దగ్గర గొడవలు వచ్చినాయి. గొడవలు వస్తే ఆ గొడవలకి వాళ్ళందరూ వచ్చి ఫిర్యాదు చేశారు, మాకు సరిగ్గా చూడట్లేదు, సరిగ్గా భోజనాలు పెట్టట్లేదు అని. అలా ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని విశ్వాసంలో ఎదిగేలా చేయడానికి వచ్చాను తప్ప, వాక్యాన్ని చెప్పడానికి వచ్చాను తప్ప, మేము మీకు భోజనం పెట్టడం కోసం ఏమి చూసుకుంటూ ఉంటామండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఎంచుకోండి అని అంటే, అందులో ప్రప్రథమంగా నిలబడిన వ్యక్తి ఎవరంటే స్టెఫను. ఆ 7 ఎంచుకున్నారు. 7 పేర్లు కూడా ఉన్నాయి అందులో. ఆ 7లో ఫస్ట్ స్టెఫన్ పేరే ఉంటది. ఆత్మతోనూ జ్ఞానంతోనూ కూడా నిండుకున్న వ్యక్తి ఆయన. కృపతోనూ బలముతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న వ్యక్తి అని ముందు చదువుతున్నాం కదా. ఈ విధంగా అన్నిటి ఎందు, ప్రార్థన ఎందు, వాక్య పరిచర్య ఎందు కూడా మేము వాక్య పరిచర్యలోను ప్రార్థన ఎందు మేము ఉంటాము, వాళ్ళు అవన్నీ చూసుకుంటారని అందులో ఎంచుకోబడిన వ్యక్తి స్టెఫన్. ఆ స్టెఫన్ యొక్క ముఖకాంతి కూడా ఏ విధంగా ఉంది? దేవుని ముఖకాంతి లాగా ప్రకాశిస్తూ ఉందన్నమాట. ఆ 15వ వచనంలో చదివాం కదా మనం, ప్రకాశిస్తున్నట్టుగా ఉంది. ఎందుకు ఆ ప్రకాశిస్తుంది? ఇన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. దేవుని ఎడల విశ్వాసం ఉంది, దేవుని కృప ఆయనకు ఉంది, దేవుని యొక్క జ్ఞానం ఆయనకు ఉంది. కాబట్టి ఆ కృప, విశ్వాసం, జ్ఞానం వీటన్నిటిలో ఎదిగాడు. కాబట్టి ఆయన ముఖకాంతి దేవుని ముఖకాంతి లాగా ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పేసి అక్కడ చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మోషే ఏ విధంగా ఉన్నాడు? దేవునికి సన్నిహితంగా ఉండడం వల్ల ఆయన ప్రకాశించాడు. యోహాను తనను తాను తగ్గించుకోవడం వల్ల ప్రకాశించగలిగాడు. స్టెఫను దేవుని విశ్వాసంలోను, జ్ఞానంలోను, కృపలోను, బలంలోను ఎదిగాడు కాబట్టి ఆయన ప్రకాశించగలిగాడు. ఇక ఆఖరిగా మనం తెలుసుకోవాల్సింది యేసయ్య గురించి కూడా మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది, ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు కాంతిలాగా తెలియజేయాయి. ఇక్కడ యేసయ్య రూపాంతర కొండ మీదకి తీసుకెళ్లి పేతుర్ని, యాకోబుని, అతని సహోదరుడు అయినటువంటి యోహాన్ని ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళి రూపాంతర కొండ మీదకి తీసుకెళ్లి అక్కడ రూపాంతరం చెందుతున్నప్పుడు ఆయన ముఖం ఏ విధంగా ప్రకాశించింది అని చెప్పేసి అక్కడ మనకి చూపిస్తున్నాడు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. చూసారా? అక్కడ ఏలియా, మోషే మాట్లాడుతున్న ఆయనతో కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా వీళ్ళు చూసారట. ఆ విధంగా అంత ప్రకాశవంతమైనటువంటి ముఖం
ఏ విధంగా ఎందుకు ఆయన వల్ల ప్రకాశించింది, ఆయన మొహం ఎందుకు అంతలా ప్రకాశించింది అంటే ఆయన దేవుని కుమారుడు ఉండవు, దేవుని ఆనందపరిచే విధంగా ఆయన ఇక్కడ భూలోకంలో మనిషిగా పుట్టిన తర్వాత ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు, దేవునికి ప్రార్థన చేస్తూ తెల్లవారుజామునే వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయి కోడి కూడా కుయ్యక మునుపు వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడట. అలాగే సాయంత్రం రాత్రిపూట కూడా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడట. తనకి ఉండడానికి ఇల్లు లేకపోయినా నివాసం లేకపోయినా ఏమో నకలకు బొరియలు ఉండను, ఆకాశ పక్షుల గూళ్ళు ఉండను, మనిషి కుమారుడికి తలదాచుకుంటే చోటనేను లేదని అన్నా కదా. ఆ విధంగా ఏమీ లేకపోయినా ఆయన ప్రార్థన మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు కూడా నిత్యం దేవుణ్ణి ప్రార్థన చేయడం మనకి మాదిరికరంగా జీవించాడు ఆయన. కాబట్టి తండ్రి అయిన దేవునికి చాలా సంతోషకరమైనటువంటి బిడ్డగా తను ఉన్నాడనమాట. మనం ఈ లోకంలో ఏ విధంగా ఉండాలి అనేది మాదిరికరంగా జీవించి చూపించాడు. కాబట్టి ఆయన మొత్తం ప్రకాశించి సూర్యుని వలె ప్రకాశిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అక్కడ మాట్లాడుతుండగా 5వ వచనం అక్కడ ఇంకానే మాట్లాడుతుండగా, ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడు అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇక్కడ ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడు తండ్రి? అప్పటికి అనేకమైనటువంటి మహత్కార్యాలు చేశాడు ఆయన, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాడిని లేవనిచ్చాడు, అలాంటి అద్భుత కార్యాలన్నీ చేశాడు. ప్లస్ తండ్రికి మహిమకరంగా జీవించాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాదిరికరంగా జీవించాడు. ఎక్కడ కల్మషం అనేది కానీ పాపం అనేది కానీ ఏమీ లేకుండా పవిత్రుడిగా జీవించాడు. మనల్ని ఆ విధంగా జీవించమని చెప్పాడు. అలాగా తండ్రికి సంతోషకరమైనటువంటి బిడ్డగా, ఆనందాన్ని కలుగు చేసేటటువంటి బిడ్డగా ఆయన జీవించాడు. కాబట్టి ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. అంతేకాకుండా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే మాట ఇంకో చోట కూడా మనకు కనబడుతుంది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందిస్తున్నాను. ఎక్కడ? బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక పావురం బాప్తిసం ఇచ్చిన తర్వాత ఈయన బయటకు వచ్చినప్పుడు ఒక పావురం ఆయన మీద నుంచి ఎగరడం, తర్వాత తండ్రి వాయిస్ కనబడ్డం, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానంటే. అయితే అప్పటికి యాక్చువల్ గా ఆయన బాప్తిసం తీసుకునే టైంకి ఏమైనా అద్భుత కార్యాలు చేశారా? చేయలేదు. అప్పటికి ఇంకా ఏం చేయలేదు. కానీ అప్పుడు కూడా ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియకుమారుడు అని ఎందుకు అనగలిగాడు దేవుడు? అప్పటి వరకు ఈయన లోకంలో తల్లిదండ్రుల ఏదో భయభక్తులు కలిగి ఉన్నాడు, తల్లిదండ్రుల మాట విన్నాడు. చిన్న వయసు నుంచి ధర్మశాస్త్రంలో ఎదిగి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్వశ్చన్లన్నీ కూడా ఆ శాస్త్రులకి పరిచయాలకి యాజకులకి వేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయి ఈయనకి ఎంతగా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన జ్ఞానం, ఈయన మన వడ్లవాని కుమారుడే కదా అని ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా చిన్న వయసు నుంచే దేవుని దయ్యండు, పెద్దల దయ్యండు, మనుషుల దయ్యండు వర్ధిల్లుచూ ఎదిగాడు అనమాట. కాబట్టి దేవుడు అప్పటికీ కూడా ఆయన ఏ మహత్కార్యాలు అద్భుత కార్యాలు అప్పటికి చేయకపోయినప్పటికీ అప్పుడు కూడా ఆయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పగలిగాడు. ఎందుకు చెప్పగలిగాడు అంటే ఈ లోకరీత్యా ఆయన ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులకు ఉదయ ఉండాలి, పని చేసేవాడు, పని చేసి తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. యేసయ్య భద్రంగా పని చేసేవాడు. ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పరికరాలు, చాలా వస్తువులు చాలా అందంగా తయారు చేయగలిగేవాడంట. అంటే తన జీవితాన్ని తను పని చేసుకుని జీవిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ మళ్ళీ దేవుని దయలో కూడా ఎదుగుతూ దేవుని ధర్మశాస్త్ర విధులన్నీ కూడా పాటిస్తూ యాజకులతోటి వాదిస్తూ దేవుని వాక్యంలో ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అలా ఎందుకు చేయట్లేదని వాదోపవాదాలు చేస్తూ దేవుని వాక్యాన్ని తర్కిస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ చక్కగా ఉన్నాడు. కాబట్టి ఎదిగాడు. కాబట్టి అప్పటికి ఏ కార్యాలు చేయకపోయినప్పటికీ అప్పుడు కూడా ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందిస్తున్నానని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ రూపాంతరపు కొండ మీదకి వచ్చేసరికి చాలా కార్యాలు, అద్భుత కార్యాలు చేసి ఎన్నో విధాలుగా తన దేవుని మహిమను తెలిసినప్పుడు కూడా అప్పుడు కూడా ఈయన నేను ఆనందిస్తున్నాను అని చెప్పేసి దేవుడే స్వయంగా తండ్రే సాక్ష్యం ఇచ్చాడు కొడుకు గురించి. ఆ విధంగా యేసయ్యలాగా మనం కూడా ఉండాలి. మన తల్లిదండ్రులకి ఒబే చేస్తూ వాళ్ళు చెప్పిన మాట వింటూ ఈ లోకరీత్యా మన సంపాదన మనం సంపాదించుకుంటూ అధికమైన సంపాదన వ్యామోహం లేకుండా చక్కగా ఒదిగి ఉండు అందరికీ కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు
ఏసేలా లాగా మన ముఖకాంతి కూడా దేవుని ముఖకాంతి మన మీద రిఫ్లెక్ట్ అయ్యి మనం కూడా దేవునిలో ప్రకాశించడానికి అవకాశం ఉంటది అనమాట. ఈ విధంగా ఈ రోజు ఈ నలుగురు వ్యక్తుల ద్వారా మనం దేవునిలో ఏ విధంగా మనం ప్రకాశించగలుగుతాము, మన ముఖకాంతిని ఏ విధంగా మనం ప్రజ్వలింప చేసుకోగలుగుతాము అనేది ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు నేర్చుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.